వీరభద్రకాళమాత నమో నమో. కలిపురుషుడు పూర్తిగా ఆవహించేసాడు నన్ను. అందుకే ఇప్పుడు కొన్ని పార్టీలు, అన్ని రాజకీయ పార్టీలు ఎవరైనా కానీ ధర్మం తప్పి పదవుల కోసం, అధికారం కోసం, డబ్బు కోసం ఎట్లా ప్రవర్తిస్తున్నారో అని చూస్తున్నాం. ప్రస్తుతానికి మన జగన్ గారికి కేసులుండి డబ్బు ఎక్కడి నుంచి వచ్చేదో తెలుసు. మళ్ళీ ఆయన అంటే వెంట నడిచి మళ్ళీ ఏదో దేశాన్ని ఉద్ధరిస్తున్నట్ల, ప్రపంచాన్ని ఇది చేస్తున్నట్లు ఒకటి. మరి చంద్రబాబు గారు ఎన్ని పథకాలు ఇచ్చి జనాలను ఏం చేస్తారో తెలుసు. కానీ దీంట్లో కొంచెం ధర్మం అధర్మం దేవుడు ఇద్దరిలో చూపిస్తుంటాడు. మనమే తెలుసుకోవాలా. కలిప్రభావం వల్ల మనుషులు కూడా ఎట్లా తయారైపోయారంటే ఉచితంగా అన్నీ కావాలా, తినాలా, పండుకోవాలా, సోమరితనం, ఇవన్నీ మనం చూస్తున్నాం. ఈరోజు దేవుళ్ళని ఎట్లా ఆడుకుంటున్నారో చూస్తాం. తిరుమల తిరుపతి వెంకటేశ్వరంతో భయం లేకుండా మళ్ళీ చేసిన తప్పులే చేసుకుంటే పోతున్నారు. దీనికి అంతు లేకుండా అంటే వ్యవస్థలు కూడా సహకరిస్తున్నాయి. పైన కేంద్ర ప్రభుత్వం కూడా సహకరిస్తుంది. అన్నీ తెలుసుకోవాలి. రాబో రోజులన్నీ దుష్ట దినాలు. దాన్ని ఎప్పటికప్పుడు ట్రీట్మెంట్ ఇస్తూ వస్తున్నాడు కాబట్టి వీరభద్ర మనం రక్షించబడుతున్నాం. ఈ రాజకీయాలు లేకుండా చేస్తే అందరు దారికి వస్తారు. ఈ రాజకీయం నుంచే మనుషులు సోమరిపోతులు అన్ని రకాలుగా తయారైపోతున్నారు, విచ్చిలివిడిగా తయారైపోతున్నారు. ఈ కలి ప్రభావం వల్ల జనాలు కూడా అర్థం చేసుకోవడం, ధర్మం ఎవరి పక్క ఉంది, అధర్మం ఎవరి పక్క ఉంది ఎవరు తెలుసుకోవడంలే. ఆ ధర్మాన్నే పట్టుకుంటున్నారు. చెడ్డ వాళ్ళు చెప్పిన మాటలే విని సొంపుగా ఉంటాయి. నిజాలు చెప్పిన వాళ్ళవి చాలా బాధాకరంగా దానికి పట్టించుకునే వాళ్ళే ఉండరు. కలిపురుషుని వల్ల ఇవన్నీ మనకు చూపిస్తున్నాడు భగవంతుడు. మనం కూడా జ్ఞానం పొందాలా. భగవంతుని నామస్మరణతో కలిని దూరం చేసుకోవచ్చు. మనము మేల్కొల్పోవాలా. మన శరీరంలో ఆ శివుని ఆహ్వానించుకోవాలా. కలికి ఇష్టమైనవేమి మద్యము, మగవ, ఇంకా రకరకాలు ఉంటారు. ఇవన్నీ మనం దూరం ఉండి ఆ శివుని ఆరాధనలో ఉంటే కలిని ఎదుర్కోవచ్చు. కలియుగానే ముందు మనము బతకొచ్చు. ఇవన్నీ తెలుసుకుని ఇప్పుడు స్త్రీలు కూడా ఎక్కువ ఆవించేసినాడు కలి. అందుకే స్త్రీలు ఇట్లా ప్రవర్తిస్తున్నారు. ఇది చూసినాం కదా కొన్ని సోషల్ మీడియాలో బయట జరుగుతున్న వాతావరణాలు. కలి ప్రభావం వల్ల పురుషుని గౌరవం ఇవ్వకుండా విచ్చిలివిడిగా మాట్లాడే స్త్రీలు తయారవుతున్నారు. ఇవన్నీ ఉన్నాయి. కానీ భగవంతుడు వీరభద్రకాళమాత రూపంలో వచ్చి ఆ విరుకుంద అంశం అన్నీ దారిలో పెట్టి మళ్ళీ కలిగాని ముందుకు తీసుకుపోతాడు. జై వీరభద్రకాళమాత నమో నమః. హరి ఓం. మనం జాగ్రత్తగా ఉండాలన్నా, దైవారాధనతోనా, భయం భక్తితో ఉంటే కలి మన దగ్గర రావడానికి భయపడతాడు. తెలుసుకోండి. తర్వాత స్త్రీలు తాళిని బంగారులో కలపద్దండి, నల్లపూసల దారంతో చేయండి. ఎందుకంటే మీకే అర్థమవుతుంది ముందుకి. రాబో రోజుల్లో పురుషులకి ఆయుష్లు తక్కువవుతాయి, ఆరోగ్యాలు చిన్నవన్నీ రాబో రోజుల్లో సమస్యలు. ఇవన్నీ మీరు ఎదుర్కొని కాపాడుకోవాలంటే నల్లపూసల దారంతోన బంగారు తాలిబొట్లు వేసుకున్న ఆ నల్లపూసల దారం మనకు రక్షించబడతామండి. ఇవన్నీ